తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దీనికోసం 4 గంటలు పనిచేస్తాం. ఈరోజు గవర్నర్స్ అడ్రస్ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం. దాంట్లో మీ అందరికీ క్లారిటీ ఇస్తాం, రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం. ఏ విధంగా అభివృద్ధి చేస్తామో, మనకుండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, అన్ని విషయాలు చెప్తాం. అంతేకాకుండా సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇప్పటికే 40 రోజులైంది. 40 రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష, మొదటి సంతకం 5 సంతకాల పైన పెట్టాను. ఒకటి మెగా డిఎస్సి ఏదైతే 16,350 ఉద్యోగాలకు సంతకం పెట్టాం. ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే మరి పెన్షన్స్ ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా 4,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉండే పింఛన్ 4,000 రూపాయలు. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 6,000 రూపాయలు. అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది, పని చేయలేరని చెప్పారు. కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా పూర్తి చేశాం. ఇంకొక పక్కన అధ్యక్ష, అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు 15 నుంచి కనీసం 100 క్యాంటీన్లో ప్రారంభమవుతుంది. మిగిలినటన్ని కూడా మళ్ళీ రోల్అవుట్ చేస్తాం. ఇదే కాకుండా అధ్యక్ష, స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా